నా ప్రాణంపై పెట్టుకున్నారే. నేను ఇట్లా పోతే ఏమనుకుంటున్నారు? ఆ యొక్క మైదాన చక్రవర్తి చక్రవర్తి వాడు పరిగెత్తి పారిపో ఉంటున్నాడు. ఏడు కాదు కాదు, నా యొక్క స్నేహితునికి వచ్చిన బాధ నాకు వచ్చును, నా బాధ స్నేహితునికి వచ్చును. మిత్రమా లేను. అయ్యో రాజా, అయ్యో స్నేహిత లేచున్నయ్యా రాజా. స్నేహిత అయ్యా మిత్రమా, వేరే భయపడదు. ఆ యొక్క నీ తమ్ముడు ఎక్కడున్నాడు? అయ్యా స్నేహిత, మా తమ్ముడు వేషుడు రాములకు రాయగారి ఉన్నాడయ్యా. అక్కడ ఉన్నాడా? మిత్రమా నీకేం భయం లేదు. ఏమేమి ఉన్నావు? అయ్యా రాముడు ఎచ్చుకు చింతించనేలా ఈ సమయమా పోయి ఆ యొక్క మత్తులు మందులు దండైన గాని ఆ యొక్క రాములకు వచ్చి ఆ యొక్క పాతాళం తలబెట్టి ఆ యొక్క భద్రకాళి ముందు వాళ్ళని శబ్దం చేస్తున్నాను. మెచ్చుతి ఈ యొక్క బలము, ఈ యొక్క పౌరుషం వచ్చినానయ్యా శ్రేత. ఇప్పుడు సురముఖైముడు కొత్త దేవతలు మెచ్చుతున్నారు. ఇగో నా మెడలో ఉన్న చంద్రహాను వేస్తున్నాను. అప్పుడు ఒక నిజరావణ ప్రభా మహిరావణ ప్రభా ఆ యొక్క అస్తప్రభావం తెచ్చుకొని ఈ కథ ఇలాగుండగా అయ్యా ఇప్పుడు అయ్యా ఓన్నా ఓ లక్ష్మణ మన గుడ్డెందొడ్డి గ్రామంలో చిన్న పెద్ద కోటి తలారి రెడ్డి కర్ణం మనకు అన్నం పెట్టిన ధాతులు ఉన్నారు కదా. ఓ నరసింహ, ఓ నరసింహ, నేను అంటున్నావు. ఓ నరసింహ, బాగా తినే పులు పెట్టిన ఎక్కువైందా ఏమన్నావు? ఏం లేదా మళ్ళీ రాయటవరా మళ్ళీ అన్నం పెట్టే ధాతులు ఉన్నారు మనకు. పూర్వకాలం పెద్దల పిడిపిడి పెద్దల కాలండి సాగి సంతరించిన వాళ్ళు మేధావులు ఉండరు మన ఊర్లో గుడ్డెందొడ్డి గ్రామంలో. ఆ గ్రామ ధాతులు ఎవరు? ఆ గ్రామ చిన్న పెద్ద తోటి తలరి రెడ్డి కర్ణం చదవకుంటే అన్నీ మెరు పెడతారు, కళ్యాణ్ గారు పెట్టరు. కాతమా ఈ గ్రామం గుడ్డతోటి గ్రామము నరసింహుల తాతకు పెళ్లి చేసిన వాళ్ళు వాళ్ళే. అవునే, నరసింహుల తండ్రికి పెళ్లి చేసిన వాళ్ళు వాళ్ళే. ఈ నరసింహులకి పెళ్లి చేసిన వాళ్ళు కూడా ఈ గ్రామస్తులే. అవునా, తలవాల బట్టలు, పుస్తకొట్టు బట్టలు, బ్యాండ్ గీండ్ అంతా ఫ్రీగానే చేసారు పాపం. అవునాను, ఇప్పుడు ఈ యొక్క గ్రామ పెద్దలు కురగవుళ్ళు ఎవరెవరు ఉన్నారో అనుకోపా. అవునవును, అన్నం పెట్టిన ధాతుల కల్లా సగం చేయాలి. మన గుడ్డెందొడ్డి గ్రామ పెద్దలకు తెలియజేస్తున్నాం ఏమనంటే, ఇప్పుడు మన గ్రామ పెద్దలను ఒకసారి తరం చేసుకొని మళ్ళా కథ ముందరికి ప్రారంభిస్తున్నాము. ఇప్పుడు ఆడబోయే నాటకము మన మహిరావణ చరిత్ర. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరు అసప్రమాణం గాయకొని పక్కకున్నారు. మరొక హాఫ్ అన్ అవర్ లో కథ ప్రారంభం అవుతున్నది. రామలక్ష్మణులు వస్తారు. రామలక్ష్మణులు ఆంజనేయుడు ఉంటాడు. కొద్దిగా మీరు పెద్దలు కూడా సొంపుగా విని వెళ్ళాలని ఆశిస్తూ ముందుగా మన గ్రామ పెద్దల పేర్లు ప్రారంభం చేసుకొని కథ మళ్ళీ ప్రారంభిస్తున్నాము. మన మల్లారెడ్డి కుమారులు సవరెడ్డి సింహారెడ్డి గారికి నమస్తే.